పరిశుద్ధ గ్రంథములో మన ఆత్మీయ జీవితానికి, మన భక్తి జీవితానికి, మన పరలోకపు ప్రయాణానికి ఎన్నో మాటలు దేవుడి గ్రంథంలో రాసిపెట్టాడు. అదేవిధముగా ఈ భూమి మీద క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఎలా ఆచరించుకోవాలి, అనుసరించాలి, దాని ప్రకారం బ్రతకాలో పాత నిబంధనలో కొంతమంది జీవితాలు మనకు చూపిస్తున్నాడు. కొత్త నిబంధనలో కొన్ని యేసుక్రీస్తు వారి చరిత్ర గురించి చెప్పి, పాత నిబంధనలో కొంతమంది భక్తులు, కొంతమంది రాజులు కానీ, ప్రవక్తలు కానీ ఇలా కొంతమంది జీవితాలు మనకు చూపించి మనం ఎలా బ్రతకాలి అంటే అక్కడ దేవుని కోసం బ్రతికిన వారి చూపించాడు, బ్రతకని వారి కూడా చూపించాడు. ఇవి నేర్చుకుంటున్నాం మనకున్న ఈ చిన్న జీవితకాలంలో ఎలా బ్రతకాలో మనకు దేవుడు చెప్తున్నాడు. కనుక ఈరోజు ఒకసారి మొదటిగా ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. సరిపోద్దండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఎస్పెషల్ అంటే ప్రత్యేకముగా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తుంది ఏంటంటే, అయ్యా మీరు అన్య జనముల ఆచారములు అభ్యసింపకుడి అని ప్రారంభంలోనే చెప్పాడు. ఇర్మియా గ్రంథంలోనే కాదు, లేవియా కాండంలో కూడా మన ఇదే మాట మనం చూస్తే 20వ అధ్యాయము, లేవియా కాండము 20వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా ఒకసారి మీరు చూడగలిగితే, నేను మీ యొద్ద నుండి వెళ్ళగొట్టుచున్న, చూడండి, జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. చూడండి, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారముల బట్టి నడుచుకొనకూడదు. అక్కడ ఏం చెప్తున్నాడు? అన్యజనుల ఆచారములు అభ్యసింపకండి అన్నాడు. ఇక్కడేమో నడుచుకొనకండి. ఎవరికి మాటలు చెప్తున్నాడు? ఇశ్రాయేలీలైన తన ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఇది. కనుక దేవుని పిల్లలకు దేవుడిచ్చే స్థానము ఒక ప్రత్యేకమైనది. దేవుడు తన ప్రజలకు ఇచ్చే స్థానము ప్రత్యేకమైనది. లోకంలో ఉన్నవారు ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది వాళ్ళకి పూర్తిగా తెలీదు. కానీ దేవుని ఎరిగిన మనకి, దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన మనకి పరిపూర్ణమైనది, నిజమైనది, యథార్థమైనది, సత్యమనేది తెలుసు. మీకు మాట చెప్పాలి. ఈ సందర్భంలో చాలా సందర్భాల్లో మనం ఏదైనా వస్తువులో, ఒక నూనెలో కానీ, మాంసంలో కానీ, సంథింగ్ ఏదైనా వస్తువులో దాంట్లో చచ్చిపోయి పెట్టేస్తున్నారని నువ్వు తెలిసిందనుకోండి, నువ్వేం చేస్తావు? నీకు తెలుసు అనుకోండి, ఏం చేస్తావు? కొనవు, తినవు. అదే తెలియదు అనుకోండి, చక్కగా తెచ్చుకుని వండుకుని తినేస్తావు. తెలిస్తే చెయ్యు. ప్రతి వస్తువులో కూడా అంతే. అక్కడ వస్తువులు బాగోలేదు, లేదా ఇక్కడ ఈ పనిముట్లు బాగోలేదు, లేకపోతే అవి బాగోలేదు అని తెలియగానే మనం వెంటనే అక్కడి నుంచి డైవర్ట్ అయిపోతాం. తెలిసిన వాళ్ళు చెయ్యరు, తెలియని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. మీకో విషయం చెప్పమంటారు, మరి విచిత్రంగా ఉంటుంది. మన ఊరు కదా ఇది. మన ఊరిలో ఏంటి శ్మశానాలు అనగా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఎక్కడైనా చెట్టు దగ్గర చచ్చిపోయారు, ఎక్కడైనా చచ్చిపోయారు అనుకోండి, అక్కడికి ఎలాగా మనకి ఎలా ఉంటుంది ఫీలింగు? జాగ్రత్తగా అలాగే, అయ్యి బాబు ఎక్కడ పలానా నోటి చచ్చిపోడేమో అని కొంచెం భయపడతారు. అదే పొరుగుడు వచ్చి అక్కడ శుభ్రంగా సాపేసి పడుకుంటాడు. ఆడిని చూసి మనకుంటామా, అయ్యి బాబు ఇదేంటి ఎలా పడుకున్నాడు అని. ఆడికి తెలియదు కనుక ఎలా ఉంటాడు?
చాలా ధైర్యంగా ఉంటాడు. తెలిసిన మనం ఎలా ఉంటాం? అయ్యి బాబు ఏంటి ఇలా చేస్తున్నాడు వీడు అనుకుంటాం కదా. అంటే తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం, తెలియకపోతే వెలిగిపోతాం. ఇక్కడ ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీయులు అనగా నిజమైన దేవుణ్ణి ఎరిగిన ప్రజలు. దేవునికి స్తోత్రం. గనుక దేవుడు చెప్తున్నాడు, అయ్యా నిజము తెలియని ప్రజల యొక్క ఆచారములు మీరు ఆచరింపకండి అని ప్రారంభములోని ధర్మశాస్త్రములు మోషేకి ఇచ్చినప్పుడు చెప్తున్నాడు. మీరు వారి ఆచారములు చొప్పున నడవకూడదు, వారి పద్ధతుల ప్రకారం మీరు చెయ్యకూడదు, అభ్యసింపకూడదు అని చెప్పాడు. అయితే దాంట్లో ఇశ్రాయేలీలో కూడా చాలామంది అండి, ఈరోజు కొంతమంది జీవితాలు మనం చూద్దాం. ఈ ఆచారాలలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక పద్ధతి, ఒక క్రమం ఏంటంటే, వారికి ఏమైనా సమస్య వచ్చినా, వారికి ఏదైనా కావాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుని దగ్గర ఒక కార్యక్రమాన్ని చేసి వాళ్ళు వెళ్ళాలి. ఏంటి ఆ కార్యక్రమం అంటే, దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. విచారణ ఏంటండి? దీన్నే వాకబ్ అంటారు, పరిశీలన అంటారు, దర్యాప్తు అంటారు, నానా అర్థాలు ఉంటాయి. విచారణ ఏంటది? విచారణ. దేవుడు తన ప్రజలకు ముందే చెప్పాడు, మీరేదైనా కార్యక్రమాన్ని చేయాలనుకుంటే, ఏ తలంపైన మీరు పెట్టాలనుకుంటే, మొట్టమొదట మీరు ఏం చేయాలో తెలుసా? మీ దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేసి వెళ్ళాలి. ఏం చేయాలంటే, మీ దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేసి, అంటే ఆయన పర్మిషన్ తీసుకుని, లేకపోతే ఆయన దగ్గర ప్రార్థించుకుని, లేదా ఆయన్ని అడిగి ఆయనకి చెప్పి చేయాలి. ఇది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన ఒక ప్రాముఖ్యమైన విషయం అండి. చాలా విషయాలు చెప్పాడు, ఇది దాంట్లో ప్రాముఖ్యమైనది చెప్తున్నాను కదా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. చాలా ఎన్ని ఆజ్ఞలు తెలుసండి మీకు? ఆజ్ఞలు కట్టడాలు ఒకసారి చెప్పాను మీకు. 600 నెక్స్ట్ ఇంకో 13 ఎన్ని 613 ఆజ్ఞల కట్టడాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అలా ఇచ్చిన దాంట్లో ఈ విచారణ గురించి మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు పర్టికులర్గా మరీ చెప్పాడు, అయ్యా మీరు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు, మీరు ఏదైనా పనులు చేసేటప్పుడు, మీరే దేవుడిని ఆరాధించేటప్పుడు, మీరు ఏ పనిలోనైనా మొట్టమొదటగా మీరేం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం. అందుకనే ఆ విచారణ చేసేటప్పుడు ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తారేమో జాగ్రత్త అని ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం చూడండి, నేను చక్కగా చెప్తున్నాడు. నేనే మీ దేవుడని యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు మీకు, మీరు నేను అడగాలన్నా, నాకేదైనా చెప్పాలన్నా, ఏదైనా కార్యక్రమాన్ని చెయ్యాలన్నా, ఏ తలంపు పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా, ఏ ఉద్దేశమైనా, ఏ తలంపైనా, ఏ ఆలోచనైనా మొట్టమొదటికి నేను ఒక్కడనే ఉండాలి, నేను తప్ప వేరొకటి మీకు. అంటే ఎంత ఖచ్చితమైన మాట చూసారా? ఎంత ఖచ్చితమైన మాట దేవుడు చెప్తున్నాడు ఆలోచించండి. నేనే, ఇంకా వేరేది ఉండకూడదు. 18వ అధ్యాయము ద్వితీయోపదేశకాండ 11వ వచనం. కర్ణ పిచాచి కర్ణ పిచాచి నడుగు వాని నైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయు వాని నైనను మీ మధ్య ఉండకూడదు. అమ్మా ఏమండి ఆలోచించండి. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఒకవేళ మీకు వచ్చిన సమస్యను బట్టి కానీ, మీకు వచ్చిన మరి శోధనలు బట్టి కానీ, కష్టాన్ని బట్టి కానీ, ఒకవేళ మన గమ్ముని గుర్తొచ్చేది ఏంటంటే ఏంటి? తాళ్ళు తంత్రాలు అయ్యే కదండి. ఇది మనకే కాదు, ఈ రోగం ఎవరికి ఉంది? ఇశ్రాయేల్ కూడా ఉందండి. వీళ్ళ రాగానే ఏం చేస్తున్నారంటే, కర్ణ పిచాచి నడుగువానినైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండకూడదు. ఎందుకంటే మీరు తక్కువ వాళ్ళు కాదు. నేనే మీ దేవుడని యెహోవాను, నాకు మీరు చెప్పుకోండి చెప్పినా, ఒకవేళ అటువంటి వాడు మీ దగ్గర ఉన్నారనుకోండి, ఎప్పుడో మీకు వచ్చిన సమస్యను బట్టి ఏం చేస్తారు మీరు? వాడి దగ్గరికి వెళ్తాడు కనుక వాడు ఉండకూడదు, వాడు మీ మధ్యన ఉండకుండా తోలేయండి అన్నాడు. అంతే.
వాడిని మీ మధ్యన కూడా ఉంచుకోవద్దు అంటున్నాడు. ఎవరిని? ఈ సోదులు చెప్పే వాళ్ళని, కర్ణపిశాచగల దెయ్యములు చెప్పే మంత్రాలు చేసే వాళ్ళని మీ మధ్యనే ఉండకూడదు. మీ మధ్యన ఎవరు ఉండాలి? మీ దేవుడైన యెహోవా ఒక్కడ మాత్రమే ఉండాలని చెప్పాడు. ఓకే, ఉంటే ఏమవుతుంది? ప్రశ్న. ఒకవేళనండి ఈ కర్ణపిశాచుల దగ్గర లేదా దెయ్యాల దగ్గర విచారణ చేస్తే ఏమవుతుంది ఆయన అడిగితే, అది కూడా సమాధానం దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ వెళ్ళి చేస్తే, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము చూడండి. ఒకవేళ దేవుడు చెప్పిన మాట వినకుండా వెళితే ఆయన ఏం చేస్తానన్నాడో ఆ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన విచారణ చెయ్యని వారిని చెప్పేశాడు కదండి. చూసారా? అక్కడ ఎందుకు చేయొద్దు అన్నాడు, ఎందుకు ఉండొద్దు అన్నాడు తెలుసా? ఒకవేళ మీరు యెహోవా యొద్ద విచారణ చెయ్యకుండా, మీ దేవుణ్ణి మీరు పరిశీలన చేయకుండా, మీ దేవుని యొద్ద మీరు అడగకుండా, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారనుకోండి, నేను చూస్తూ ఉండు ఊరుకునే దేవుడిని మాత్రము కాదు. మరి ఏం చేస్తావు దేవుడా అంటే, ఒకసారి జెఫన్యా గ్రంథం 1:6 చదువుకో అంటాడు. ఏంటి అయ్యా చదువుకోవాలంటే మళ్ళీ చదువుదాం. యెహోవాను అనుసరింపక ఆయన విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము. అది ఏం చేస్తాంటున్నాడు ఆయన? నిర్మూలము చేసి తిని. ఎక్కడైనా చేశాడంటే ఒక భక్తుడు చెప్పేశాడండి. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు, అది కూడా మనం చూద్దాం. దినవృత్తాంతములు ఒక భక్తుడు చెప్తున్నాడు, మనం ఇలా నాశనం అయిపోవడానికి కారణం, మనం చెడిపోవడానికి కారణము, మనం ఆశీర్వదింపబడిపోవడానికి కారణం, దేవుని యొక్క దీవులు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథము 15వ అధ్యాయము. దినవృత్తాంతములు 1వ గ్రంథం 15వ అధ్యాయము చూడండి ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు. 13వ వచనం. 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 13వ వచనం. ఎంత జాగ్రత్తగా చూడాలి అందరూ. నేను చెప్తున్నాను, ఎందుకు కర్ణపిశాచుల దగ్గర దెయ్యముల యొద్ద మనం ఉండనివ్వకూడదు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అంటే దేవుడు చెప్తున్నాడు. రెండోదిగా, నేను వారిని నిర్మూలన చేస్తాను, అంటే నష్టాన్ని కలిగిస్తాను వాళ్ళకన్నాడు. అలా నష్టం కలిగిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మూడవదిగా ఇక్కడ చూద్దాం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసము మోయక యుండుట చేతను, చూడండి రెండో మాట, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధును బట్టి విచారణ చేయు. ఆ మాటలు అండలం చేసుకోండి. మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతనే ఆయన మనలో నాశనము కలిగి చేసిన. ఆ మాటలు అండలం చేసుకోండి. ఎందుకు వచ్చిందంట నాశనం? వీళ్ళకే ఎందుకు వచ్చింది నాశనం అని చెప్తున్నాడు. ఇక్కడ మాట్లాడే వక్త ఎవరంటే దావీదు గారు. ఎవరండి? దావీదు గారు మాట్లాడుతున్నారు. అయ్యా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ లేవీయులారా, ఓ ప్రధాన యాజకులారా, మనము చేసే ప్రతి పనిలో మనం ఎక్కడ విచారణ చేయాలి ముందా? అది మొట్టమొదటిగా దేవుడు చెప్పాడు వాళ్ళకి, మొట్టమొదటగా మీరు చేయవలసినది ఆయన యొద్ద విచారణ చేయాలి. అందుకే కొత్త నిబంధనలో కూడా యేసుప్రభువు చెప్తారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి. లేదు ప్రభు, తర్వాత ఖాళీగా ఉంటే చూద్దాం, ముందు నాకు లోకంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ముందు చూసుకుంటాను, అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వస్తానంటాం మనం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? లేదు, మొదట నా నీతి నా రాజ్యం వెదకండి, అప్పుడు మీకు లోకంలో ఉన్న వాటిని వెతుక్కోండి. చూసారు ఎంత బాగుందో? అందుకనే అప్పుడప్పుడు పెద్దలు చెప్తుంటారు మంచి మాట, నాకు చాలా ఇష్టం ఆ మాట. ఏంటి తెలుసా? ఒరే చిన్నోడా, అమ్మ పాప, చదువుకున్నట్టు ఏంటి చదువుకోవాలమ్మా. ఏ మాట అంటండి? ఏంటంట? చదువుకున్నట్టు ఏం చదువుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళని చదువుకోమని చదువుకోకుంటారండి. మీ స్కూల్కి వెళ్ళరా? మీ అమ్మా నాన్న మీకు ఏం చెప్పుంటారు? ఒకసారి గుర్తు చేసుకుని ప్యాస్ బ్యాక్ వెళ్ళండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఒరే నాయన, పలకట్టుకుని బడికి వెళ్ళిరా, 2 అక్షరాలు నేర్చుకోరా అన్నారా? అప్పుడు డైలాగ్ వాడారు, రే చదువుకున్నట్టు అవన్నీ చదువుకోవాలి, పెద్దవాడైన తర్వాత నీకు అది కుదరదు నాయన అన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మొదట నా నీతిని, మీరు లోకంలో దీవింపబడాలంటే
లోకంలో మీరు ఆశీర్వదింపబడాలంటే, లోకంలో మీరు గొప్పవారుగా దేవుని దృష్టిలో బ్రతకాలంటే మొదట దేవునిది, మొదట చదువు, తర్వాత పని తర్వాత చేసుకోవచ్చు. ముందు చిన్నప్పుడు పనిలోకి వద్దు. చిన్నతనంలో మనకు ఎలా ఉంటుందంటే, అమ్మా నాన్న అడగకూడదు, 10 రూపాయలు వచ్చేయాలి, మనకు 100 రూపాయలు వచ్చేయాలనుకుంటాం. కానీ అది అప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది ఆ 100 రూపాయలు ఎంత పని చేసింది మనల్ని. చదువు మానిపించేసింది, స్కూలు మానిపించేసిందని. దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి మొదట వెదకకుండా లోకాన్ని వెదికేమనుకోండి, దాని తర్వాత చాలా నష్టమని దేవుడు చెప్తున్నాడు. అందుకని యేసయ్య మరి చెప్పాడు, మొదట నా నీతిని రాజ్యం వెతకండి, అప్పుడు అవన్నీ మీకేం కావాలో అప్పుడు అవన్నీ అని ఉంటుంది అన్నమాట. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కూడా. అయ్యా, మొదట మీరు ఎవరి వద్ద విచారణ చేయాలో తెలుసా? దేవుని యొద్ద. వీళ్ళు మందసం ఉంది, ఆ మందసాన్ని తీసుకురావాలి. ఆ మందసాన్ని, దేవుని మందసాన్ని తీసుకురావాలంటే మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? ప్రభువా, పలానా దగ్గర మందసం ఉంది, మరి దాన్ని తీసుకురావాలనుకుంటున్నాం, ఎలాగా ఏంటని అడగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? మనము మన దేవుడైన యెహోవా యొద్ద, ఆ మాట దగ్గర చదువుతున్నాను నేను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చెయ్యకుండుట చేత ఆయన మనలో నాశనము. జపాన్ని చదివారు కదా, జపాన్ని ఏముంది అక్కడ? యెహోవాను అనుసరింపక ఆయన యొద్ద విచారణ చెయ్యకపోతే నాశనము కలిగి చేస్తాడు. దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో చూడండి. కనుక దేవుని పిల్లలారా, ఈ మాటలు మనకెందుకు అంటే, క్రైస్తవులుగా దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చాం. వాళ్ళేమో అబ్రహాం, ఇసాకు, యాకోబుల ద్వారా ఇశ్రాయేలులుగా దేవుని బిడ్డలుగా బతుకుతుంటూ వచ్చారు యెహోవా దేవునికి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అబ్రహాము, వాళ్ళ పితరులు యాకోబు, ఇసాకులు, వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దేవుడులుగా పెట్టుకుని యెహోవా దేవుడిని ఆరాధించుకుంటూ వచ్చారు. దేవుడికి కూడా వారికి కొన్ని కట్టడలు విధులిచ్చాడు. ఆ విధులిస్తూ వారికి చెప్పాడు, అయ్యా మీరు ఈ విధంగా నడవండి, ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా జీవించండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయకండి అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా నూతన నిబంధనలో కూడా మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞలు, ఏంటి కట్టడలు అంటే, మనము కూడా చేయవలసినవి. మనము చేస్తే ఎలా ఆశీర్వదింపబడతాం, చేయకపోతే ఎలా ఉంటాము, చేస్తే ఉపయోగం ఏంటి, చేయకపోతే లాభం ఏంటి అనే విషయాలు ఈ పాత నిబంధనలోని భక్తులు, ఈ రాజులు, లేదా ఈ యొక్క న్యాయాధిపతులు కానీ, ఈ లేవీలు కానీ, వీళ్ళ బతుకులను బట్టి, జీవితాలను బట్టి మనం ఏం చేయాలి తెలుసా? గుణపాఠం తెచ్చుకోవాలి. వాళ్ళు దేవుని యొద్ద విచారణ చెయ్యకపోతే ఎలా నష్టపోయారు, చేస్తే దేవుని యొద్ద విచారించి ఎలా ఆశీర్వదింపడ్డారు కూడా ఈరోజు కొన్ని మాటలు ఇంకా మనం కొంచెం వెళ్దాం. వాళ్ళు దేవుని యొద్ద విచారణ చేస్తే ఎలాగా, వాళ్ళు ఏం చేసేవారో మనం చూస్తే, మొదటగా న్యాయాధిపతుల గ్రంథం విచారణ చేసిన వాళ్ళ గురించి ముందుగా చూద్దాం. వాళ్ళు చూడండి ఏ కార్యక్రమం చేసినా. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే చూడండి. అక్కడ అంటలు జాగ్రత్తగా చూడాలి. మరియు ఇశ్రాయేలీలు పోయి సాయంకాలము వరకు యెహోవా యొద్ద ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద. సరిపోద్ది. ఇక్కడ ఇశ్రాయేలీలు లేదా యూదులు అడుగుతున్నారు, అయ్యా మరి మా సహోదరులకి, అక్కడ సహోదరులకి గొడవ వచ్చింది. ఇశ్రాయేలీలకి అంటే సహోదరులకు గొడవ వచ్చింది. ఈ సహోదరుల మధ్య వచ్చిన గొడవను బట్టి ఇప్పుడు మా సహోదరులైన ఎవరాళ్ళు? బెన్యామీయులు. వాళ్ళతో మేము గొడవపడొచ్చా, వాళ్ళ మీదకి మేము యుద్ధానికి వెళ్ళొచ్చా అని ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారండి? మనం అడుగుతామా? ముందు అడుగుతున్న తర్వాత ముందు తెలుసుకుని వద్దాం అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, సహోదరుల మధ్య గొడవ. ఏం చేశారు? ముందు వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి, దేవా ఇదిగో మా సహోదరులే నేరం చేశారు, తప్పు చేశారు, మరి మేము వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చా వద్దా
అని యెహోవా యొద్ద. ఇక్కడ మొదటి పాయింట్గా యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళు? విచారణ చేస్తున్నారు. ఎవరి దగ్గర? యెహోవా యొద్ద విచారణ చేస్తున్నారు. ఇది రెండవదిగా మరొకటి మనం చూస్తుంటే ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. కావున వారిక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉండగా అని యెహోవా యొద్ద. ఇక్కడ చెప్తాను సందర్భం, పైన కింద చదివితే అర్థమవుతుంది. ఏంటి తెలుసా? వారిని రాజుగా నియమించుకోవటానికి ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? ఎవరి యొద్ద? దేవుని యెహోవా యొద్ద. అంటే వారికి ఒక రాజు కావాలి ఇశ్రాయేలు ప్రజలకి. ఆ రాజు కావాలని వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవా, మాకు ఒక రాజు కావాలని, మాకు రాజును దయచేయమని విచారణ చేస్తుంటే సౌలు కనిపించాడు, కానీ దాక్కున్నాడంట. అక్కడ మీరు చదివితే విచారణ చేస్తే సౌలు పేరు వచ్చింది, కానీ సౌలు ఏమైపోయాడు? ఎక్కడున్నాడంటండి? ఎక్కడ దాక్కున్నాడంట? చూడండి, కిందకు ఉంటుంది. ఎక్కడ దాక్కున్నాడు తెలుసు? చదువు. దాక్కున్నాడంటండి ఆయన. ఎక్కడున్నాడండి ఆయన? సామానులలో దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడంట? బుట్ట కింద దాక్కున్నాడు, లేదా ఏ తట్ట కింద ఎక్కడున్నాడో మొత్తం కనిపించకుండా మనుషులు దాక్కున్నాడంట. అదిగో పలానా వ్యక్తి రాజుగా ఉండేవాడు ఎక్కడున్నాడు తెలుసా? ఆ సామాన్లో దాక్కున్నాడు, తీసుకురండి అన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక రాజును నియమించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యెహోవా యొద్ద విచారణ. చూడండి, మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనము వారి జీవితాల నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాలి. ఏదో వచ్చాము వెళ్ళామంటే కుదరదు. క్రైస్తవం అంటే యేసు ప్రభువు నమ్మామంటే ఆదివారం వచ్చాము వెళ్ళిపోయామంటే కుదరదు. మన జీవితాల్లో ఆ కార్యాలు చేయాలి. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కనుక, దేవుని నమ్మిన వారు కనుక, దేవుని ప్రజలు కనుక ఒక పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి వెళ్దామా వద్దా అని విచారణ చేస్తున్నారు. ఇక్కడ రాజు కావాలి ప్రభు అని విచారణ చేస్తున్నారు. మరొకటి మనం చూస్తుంది, అదే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. అదే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మీరు చూస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చేను. చూడండి, ఇక్కడ అహీమెలెకు ఆయన ఒక ప్రధాన యాజకుడు. ఎవరండి ఆయన? ప్రధాన యాజకుడు. ఈయన దగ్గరికి దావీదెళ్ళి, అయ్యా నీ దగ్గర ఏముందా? ఆహారం ఉందా? కత్తి ఏమన్నా ఉందా అని అడిగాడు. అని అడిగ్గాని ఇచ్చేయలేదైనా. చూడండి, జాగ్రత్త గమనించండి. అయ్యా, దావీదు గారు వెళ్ళి అడిగారు ప్రధాన యాజకుడిని, మీ దగ్గర ఆహారం కానీ కత్తి కానీ ఉందా? నా దగ్గర ఆహారం లేదు, కత్తి కూడా లేదు అని అడగగానే అతడు ఏం చేశాడు తెలుసా? ఇదిగోండి రాజుగా దావీదు గారు అని ఇవ్వలే. చూడండి, అడగగానే ఇవ్వలే. ఏం చేశాడు తెలుసా? యెహోవా యొద్దకు వెళ్ళి, ప్రభువా దావీదు వచ్చాడు, అన్నం అడుగుతున్నాడు, కత్తి అడుగుతున్నాడు, మరి నేను ఇవ్వాలా వద్దా? చూడండి ఎంత ఆశ్చర్యమో. చూడండి, దావీదు లాంటి వాడే వచ్చి అడుగుతున్నా విచారణ చేసి, అంటే దేవునికి చెప్పి, దేవుణ్ణి అడిగి, నాయనా అతడు ఆహారం అడుగుతున్నాడు, మరి నాయన అతడు కత్తి అడుగుతున్నాడు, మరి ఏమంటావు వద్దా అని అడగానే అప్పుడు అడిగి ఏం చేశాడు ఆయన? అతనికి ఇచ్చాడు. ఎవరికి? దావీదు గారు. చూడండి ఎంత చిన్న విషయం చూసారు అది. అంటే ఆహారం ఇవ్వటానికి, ఆయన దగ్గరున్న కత్తి ఇవ్వటానికి కూడా దేవుని యొద్ద విచారణ చేసి ఇచ్చాడా? అంటే ఎంత పెద్ద విషయమైనా, ఎంత చిన్న విషయమైనా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఎవరి దగ్గర మొరపెట్టాలి? మన దగ్గర ఎవరు చెప్పాలి మన విషయాలన్నీ? దేవుడు, మన పరమ తండ్రిని దేవుడికి చెప్పుకోవాలి. ఈ చిన్న విషయం ఎందుకు అనుకుంటున్నారా? అసలు ఈ విషయం చెప్పవలసిన అవసరం ఏముంది? ప్రధాన యాజకుడు, అయ్యో రాజుగారు, మరి వచ్చింది ఎవరు? రాజుగారు అల్లుడు. అప్పుడు రాజు కాదు ఈయన దావీదు గారు, రాజుగారు అల్లుడు. ఎవరో అప్పటికి రాజు అవ్వలే. అప్పుడు ఉన్న వాద ఏంటి తెలుసా? రాజుగారు అల్లుడు.
రాజుగారు అల్లుడు వచ్చి అడిగితే ఇవ్వాలా వద్దమ్మా? కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? అహీమెలెకు గారు యెహోవా యుద్ధ విచారణ చేసి ఆహారమును కత్తిని అతనికి ఇచ్చాడు. ఆలోచించండి. ఇంకా మన దావీదు గారి గురించి వస్తే ఇంకా మరీ ఆశ్చర్యం అండి. దావీదు గారు నిజంగా దేవుని యొద్ద ప్రతి విషయానికండి ఆయన అంత చక్కగా అడుగుతున్నాడో చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం చూడండి దేవుని వాళ్ళరా. అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయొద్దునా అని చూడండి. ఇక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను చక్కగా అండర్లైన్ చేసుకున్నాను. అక్కడ ఏం మాట అంటే అది, ఆ మాట ఏంటంటే అది ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? 2వ వచనంలో పోవుదున చేయుదునా ఆ మాట అండర్లైన్ చేసినారా ఏంటి? ఫిలిష్తీయులతో హతము చేయుదునా. ఈ మాట ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే దావీదు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన వాడిన పదం చేయుదునాడు. క్వశ్చన్ మార్కు, చేయుదునా, పోవుదునా, వెళ్ళుదునా అని అడుగుతూ ఉంటాడు. అంటే అడగటున్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు దేవా. చూడండి మరొక కొన్ని మాటలు మనం చూస్తే ఇక్కడ ఏమడిగాడు? ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రభా ఆ ఫిలిష్తీయులు మా శత్రువులు వాళ్ళు, మరి వాళ్ళతో నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, పోవాలా వద్దా అని యెహోవా యొద్ద విచారణ చేశాడు. రెండవది చూస్తుంటే దావీదు గారి విషయంలో అదే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చూడండి. అక్కడ మరొక పదం దొరుకుతుంది మనకి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం, నేను ఈ దినమున తరిమిన ఎడల, ఇక్కడ దానిని కలుసుకొందునా. చూడండి ఎక్కడే మాట్లాడినట్టు తెలుసా? నేను వారిని తరిమిన ఎడల కలుసుకొందునా. ఇందాక చేయుదునా, హతము చేయుదునా. ఇక్కడ తరిమిన ఎడల వాళ్ళు పట్టుకుందునా, కలుసుకుంటానా అంటున్నాడు. అని ఏం చేశాడు చూడండి మరలా, యెహోవా యొద్ద దావీదు గారు విచారణ చేశాడంట. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ఏ తలంపు పెట్టినా వాళ్ళని హతము చేయాలా ప్రభా, చేయుదునా, ఇక్కడ నేను తరిమితే, నేను పరిగెత్తుకుని వెళ్తే వాళ్ళని కలుసుకుంటానా అని మరలా విచారణ. మరొకటి చూడండి, అదే 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు గారు 2వ గ్రంథం 2వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 1వ వచనం, ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములోనికి నేను పోదునా. చూడండి, యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చెయ్యగా. ఇక్కడ ఏం మాట తెలుసా? ఇక్కడ ఏం మాట చెప్పండి? ఇక్కడ ఏం మాట? పోదునా. చూడండి ఆ మాటలు చూడండి, అది అంటలు చేసింది నేను. అక్కడేమంటున్నాడు? చేయుదునా, హతం చేస్తానా, ఇక్కడ తరిమినడలను కలుసుకుందునా. ఇక్కడ నేను యోధా పట్టణంలోకి వెళ్ళాలి, మరి ఆ పట్టణంలోనికి వెళ్ళనిస్తావా ప్రభా, వెళ్ళనా అని దేవుని పర్మిషను, దేవుని ఆజ్ఞను, దేవుని వాక్కును తెలుసుకుని బయలుదేరుతున్నాడు. ఈ సమయానికి దావీదు గారు అండి, అప్పటికి ఇంకా సౌలు గారు చనిపోయారు. అంటే ఎవరైతే ఆయన్ని తరమాలని, ఆయన్ని చంపాలని చూశాడో ఆ సౌలు గారు చనిపోయాడు. ఇంకా నెక్స్ట్ రాజు ఎవరు? దావీదే. దావీదు రాజుగారు అయిపోయినప్పటికీ ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఆయన పట్టణానికి వెళ్ళిపోవాలి. ఏ పట్టణం? రాజుగారు పరిపాలించే పట్టణం యెరూషలేము, యోధా పట్టణం వెళ్ళిపోవాలి. అప్పుడు అంటున్నాడు దేవుడి దగ్గర విచారణ. చూడండి ఎంత జాగ్రత్తగా చూడండి. ఆయన ఒక పట్టణానికి వెళ్తానికి విచారణ, గమనించారా? ఒకళ్ళని తరిమడానికి వెళ్ళడానికి విచారణ, ఒకళ్ళని హతము చేయటానికి విచారణ. నేను ఆ పట్టణానికి వెళ్ళాలంటే మరి విచారణ, నేను వెళ్ళా ప్రభా వద్దా, అక్కడికి నేను వెళ్ళాలా వద్దా? ఎవరైనా చేస్తారండి? ప్రభా నేను వెళ్తానని వెళ్ళాలా వద్దా, అక్కడికి వెళ్తే మంచిదంట వెళ్ళకూడదా అని ప్రార్థన చేసిన బయలుదేరుతున్నాం మనం. ఆలోచించారా? ఇంకా మరొక మాట ఉంది చూడండి ఈయన గురించి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం
దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 10 వచనమును ఒకసారి చూడండి. 14:10. ఫిలిస్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని, ఆ మాట అంటే, నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము. సరిపోదమ్మా. ఇక్కడ దేనికోసమండి? నేను వాళ్ళ మీద యుద్ధానికి పోవుదనా ప్రభా, పోవుదనా? పోతే అప్పగించుదువా? ఈ మాట అక్కడ నేను అండర్లైన్ చేస్తున్నది, అప్పగిస్తావా? వారు నా చేతికి అప్పగిస్తావా అంటే నా శత్రు నాకు ఓడిపోతారు నా చేతిలో అని ఎవరి వద్ద విచారణ చేశాడంట? నిజంగా దావీదు గారండి, వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా దేవుని యొద్ద విచారణ చేసి వెళ్ళారు, కానీ ఒక దిక్కుని చేయలేదు. అది ఇందాక మీరు చదివేశారు. పోదునా అసలు ఆ మాట ఏముందండి? ప్రభా చేయుదునా, తరిమెదనా, పోదునా, అప్పగించదువా అని అడిగి ఈయన ఒక విషయంలో అడగలేదు. అది మీరు ఇందాక చదివేశారు, చెప్పగలరా? ఇందాక చదివేశారు మీరు. అయ్యి బాబు, ఇంత ఫాస్ట్ మర్చిపోవడంలో. ఇందాక మీరు చదివారు, దావీదు గారు చేయలేదు అంటే ఎంత మరిపోమా మీకు? మేము ఇంత సీరియస్గా చెప్తుంటే. ఇందాక మీరు చదివారు, మేము ఎందుకు మనం నాశనం అయిపోతామో తెలుసా? అయ్యయ్యయ్యో, ఇంతైతే ఎలాగా? చూడండి, ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. చదవండి, మళ్ళీ చదవండి, ఎందుకైనా మంచిదమ్మా. దినవృత్తాంతం 15 బుర్రలో ఫిక్స్ చేసేసుకోండి, లేదా ఒక్కటి వేసుకోండి వెనకాల, బుర్ర జ్ఞాపకంలో వేసుకుపోతే. ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని కొన్ని వారాల నుంచి మేము చదివి ఇది ఉండొచ్చాలా, ఇది ఉంచకూడదు, ఈ మాట చెప్పాలా వద్దా అని ఎంత పరిశీలన చేసి మీ దగ్గర తీసుకొస్తే ఒక క్షణంలో మర్చిపోతారా? ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆ 3 విషయాలని చెప్పాను. ఏమని? మొదటిగా 3 విషయాలు ఏంటయ్యి? కారణ పిశాచుల దగ్గర, దెయ్యాల దగ్గర విచారణ వద్దు. ఒకవేళ చేస్తే ఏమవుతుందో చేశాడు, అలా చేయటం వల్ల ఎవరు నాశనం అయిపోయారు అనేది చెప్పి నేను ఒక అరగంట కూడా అవ్వలేదు, మీరు పావుగంటలో మర్చిపోయారు. చూడండి, ఇప్పుడు తీయండి 15వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ వచనం. ఎంతకుముందు మీరు, అందరు చదవకండి, చూడండి వెనకాల నోట్లో చదువుకోండి, చదవటంలోకి ఇది పద్ధతి. అందరు పక్కలు చదువుతున్నప్పుడు మీరు నోట్లో చదువుకోవాలి. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, అది మొదటి కారణం. రెండో కారణం చూడండి, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధును బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. మీకు చెప్పి మరి వచ్చాను, మొదటగానే చెప్పుకుంటూ వచ్చాను ఇది మీకు. అంటే ముందు విన్న ఈ తర్వాత మర్చిపోతారనమాట. అంటే ఈసవ్ అంటే పెద్దలు చెప్పి ఈసవ్ అంటే వదిలేసి ఈసవ్ అంటే వదిలేస్తారంటారు. మీకు చెప్పడానికి నిజంగా కొన్ని వారాలు మేము ప్రిపేర్ అవుతామండి, కష్టపడతాం. ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. అంటే ఆ విషయాలన్నీ చెప్పలేం, దాన్ని ఫిల్టర్ చేస్తామన్నమాట. ఇవి చెప్పాలి. ఈ విచారణ అనేవి బైబిల్లో కొన్ని 100 రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ 100 చెప్తే మీరు ఎక్కడ ఉంటారు? సాయంకాలం అయిపోద్ది, 7-8 అయిపోద్ది. ఇప్పుడు ఇవి ఏం చేయాలి? ఇది వందిద్దాం, ఇది చెప్దాం, ఇదొద్దు అవన్నీ మళ్ళీ అన్నీ రాసుకుని ఇది తీసేద్దాం, ఇదొద్దు, ఇది ఉంచుదాం, ఇది బాగుంటుంది, ఈ 3 బాగున్నాయి, చేదునా, పోదునా, తరిమెదనా, కలుసుకుందునా, అప్పగించుదా, ఇవన్నీ ఎంత ఫిల్టర్ చేయాలి తెలుసా బైబిల్లో? ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని మీకు చెప్తుంటే ఇంత సులువుగా మర్చిపోతామా? ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. నేను చేయాలా, నేను చేయదు, అతమ్మ చేయదునా ప్రభా, వారిని తరిమిడి ఎలా కలుసుకుందునా, వారి వద్దకు నేను పోదునా అని దావీదు గారు విచారణ చేశాడు. కానీ దేవుని మందసం విషయంలో ఏమైందో తెలుసా?
మనము విచారణ చెయ్యకపోవటం బట్టి చేత కదా ఈ గొప్ప నాశనం అయిపోయాం మనమని బాధపడ్డాడు ఆయన. గనుకనే విచారణ చేసినంత వరకు ఆయన ఏం చేశాడు అమ్మా గమనించాలి, విచారణ చేసినంత వరకు చక్కగా అన్నిటిలో మేలు పొందాడు, అన్నిటిలో కాపాడబడ్డాడు, అన్నిటిలో దేవుడు ఆయన రక్షించాడు, అన్నిటిలో ఆయన్ని భద్రపరిచాడు, విజయాన్ని కలిగజేశాడు. యుద్ధానికి పోవాలా వద్దా ప్రభా? వెళ్ళు, విజయం ప్రభా, వాళ్ళని తరుముతాం పట్టుకో, వెళ్ళిపోయాడు. ఇలా ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసిన దావీదు గారు ఆయన అనుకున్న పనిని చక్కగా ముగించాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తుంటే దేవుని మందస విషయంలోనంటండి విచారణ చెయ్యకయే వెళ్ళిపోయాడు. వెళ్ళటం వల్ల ఏం జరిగింది తెలుసా? నాశనం వచ్చేసింది. ఏమొచ్చేసింది? నాశనం వచ్చేసింది. గనుకనే దేవుని పిల్లలుగా మనకి పాఠాలు అంటే భక్తుడైనా బోధకుడైనా విశ్వాసులైన ఎవరైనా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వాక్కులను కనిపెట్టేంత వరకే దీవెన. ఒకవేళ ఇంత భక్తులు మహానీయులైపోయిన దేవుని పక్కకు పెడితే ఊరుకుంటాడా? అసలు ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడో చూడండి దావీదు, ఎంత వాస్తవంగా ఒప్పుకున్నాడో చూడండి దావీదు. అయ్యో మనకి నాశనం ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన దగ్గర విచారణ చేయకుండా వెళ్ళిపోయాం. అయ్యో ఎంత పొరపాటు చేసామే, మనం ఎంత తప్పు చేసాం చూడు అయ్యయ్యో అని తర్వాత బాధపడి తర్వాత ఆయన విచారణ చేసినట్టుగా దేవుణ్ణి మళ్ళీ క్షమాపణ అడిగి మరలా దేవుని యొద్ద బ్రతిమలాడుకుని వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడిని మనం వెతికినంత సేపు, ఆయన వద్ద మనం మొరపెట్టినంత సేపు, ఆయనకి మన ప్రతి విషయాన్ని చెప్పుకి ముందుకు వెళ్ళేంత వరకు మనకు చాలా బాగుంటుంది. మనం ఆయన పక్కకు పెట్టామనుకోండి, ఒకవేళ పరిస్థితులు అలా ఉంటాయి. చూడండి దావీదు గారు రాజు అవ్వకున్నప్పుడు బాగానే ఉన్నాడు కొంచెం చెప్పాలంటే. ఏంటి ప్రతి విషయానికి ప్రభా ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాలా, అదిగో ఆ మాటలు మీకు చెప్పలేదు. ముందు సంగతి ఏం జరిగిందో అప్పటికి ఈయన రాజుగారు అవ్వలేదు. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క విచారణ చేశాడు చాలా చక్కగా. కానీ రాజు అయిపోయాడు, రాజు వచ్చేసాడు, యెరూషలేము పట్టణం వచ్చేసాడు, రాజుగా ఉన్నాడు. అప్పటికి మర్చిపోయాడు పాపం అయ్యగారు. అంటే యాజకులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అనుకున్నాడేమో. అంటే యాజకులు దేవుని పని చేయవలసిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు జనాంగం, వాళ్ళు చూసుకుంటారలే అనుకున్నాడేమో. అనుకోవడం వల్ల ఏమైపోయింది, బాధపడ్డాడు. అయ్యో నిజంగా నేను రాజు కానప్పుడు దేవుడి ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర అడుక్కునేవాడిని. ఇది సమాజంలో మనకు కూడా ఉంటాయి. మనం లేమిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడిని బుర్ర పెట్టి గింజేస్తాం. ప్రభా నాకు ఇయ్యి, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను బ్రతికించు, కన్నీళ్ళు రాలిపోతాయి. ఆ బలహీనత, ఆ రోగము, ఆ కష్టం పోగానే ప్రభా వెళ్తున్నాను కాబట్టి జాగ్రత్త కాపాడే అని చాలా సింపుల్గా ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. పాపం దావీదు గారికి ఒక్కసారి ఆయనకి అనిపించుంటుంది, అయ్యో నేను రాజు కానకపోయినప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు నేను దేవుణ్ణే ఆధారపడ్డాను, దేవుణ్ణే మొరపెట్టాను, దేవుణ్ణే నమ్ముకున్నాను, నా దేవుడు నాకు ఎంతో గొప్ప సహాయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను రాజుని అయిపోయాను, నేను ఎవరికి లెక్క చెప్పవలసిన పని లేదు, గొప్పవాడిని అయిపోయాను, అధికారిని అయిపోయాను. ఈ సమయంలో దేవుడు పక్క పెట్టేటప్పుడు దేవుడు మాత్రం పోనలే పోతపోయింది. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసినట్టు ఈసారి కుదిరేద్దామని లేదు, గమనించారు లేదో? ఇన్నిసార్లు నా దగ్గర మొరపెట్టిన దావీదు, ఇన్నిసార్లు నా దగ్గర విచారణ చేసిన దావీదు ఈ రోజుకి మర్చిపోయాడులే అనుకోలే, దానికి కూడా పనిష్మెంట్ ఇచ్చేసాడు. అంటే ఎంత జాగ్రత్త ఉండాలో మనలో చూడండి, ఎంత శ్రద్ధ ఉండాలో చూడండి. అంటే ఎట్టి చిన్న పరిస్థితుల్లో కూడా మనము దేవుని యొక్క కార్యక్రమాలు మర్చిపోకూడదు. అవసరమైతే ఆలస్యమైన పర్వాలేదు, దేవుని దగ్గర మన మనవి, దేవుని దగ్గర మన విచారణ, దేవుణ్ణి మనం మొరపెట్టుకుని దేవుణ్ణి అడిగే మనం ఏం చేయాలి? వెళ్ళాలి. కంగారు అయిపోతుంది కదా, పరిగెత్తుకుపోకూడదు. మరల వచ్చిన తర్వాత చెప్దామని అనుకోకూడదు. ఏం చేయాలి? అందుకే మొదట నా నీతిని, నా రాజ్యమును బతకని మొదట దేవుడండి. అలా మొదటగా దావీదు దేవుడిని ఎప్పుడైతే పెట్టాడో అన్నిటిలో విజయాన్నే, అన్నిటిలో గొప్పనే సాధించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ చిన్న విషయంలో తప్పు చేశాడో వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? క్షమించలే, నాశనాన్ని
కలిగజేసి. ఇది మనకు చెప్పే బుద్ధి ఏంటో తెలుసా? ఏ చిన్న పరిస్థితుల్లో కంగారు పడకుండా, మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా నీవు దేవునికి అప్పగించి నీ కార్యాలు ముందుకెళ్ళిపో. ఆ దారిలో చేసుకుంటావా? ఎక్కడైనా ముందు దేవునికి స్థానం ఇచ్చేయి. తర్వాత బయలుదేరమంటావా? ప్రభా వెళ్ళు, ప్రభా యుద్ధం చేయమంటావా? వెళ్ళు, ప్రభా వాళ్ళని కలుసుకోవాలి, వీళ్ళు కలుసు, ప్రభా అతం చేయాలి, వెళ్ళు అని ప్రతిదీ అడిగి వెళ్ళి జయాన్ని పొందుకున్నాడు, సాధించాడు అండి. గొప్పవాడయ్యాడు దావీదు. ఎప్పటి వరకు? దేవుని యొద్ద విచారణ చేసినంత వరకు. ఎప్పుడైతే విచారణ చేయలేదో నాశనాన్ని తెచ్చేసుకున్నా మన ఆయనే ఒప్పుకున్నాడు ఖచ్చితంగా. మన దేవుని పక్కన పెట్టాం, ఆయన వద్ద విచారణ చేయలేదు. మొదట మనం ఎవరి దగ్గర చేయాలి విచారణ? దేవుని వద్ద విచారణ చేయాలి అని వాళ్ళు ఒప్పుకున్నారండి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ కొంతమంది బైబిల్లో మనకు కొంతమంది రాజులు ఉన్నారండి. వాళ్ళు ఇశ్రాయేలీల రాజులు, యూదుల రాజులే. వీళ్ళు కూడానండి దేవుని యొద్ద విచారణ చేయకుండా దేవుని పక్కకు పెట్టి వారి జీవితాల్లో ఎంత కష్టం తెచ్చుకున్నారో కొంతమంది రాజులు మనం చూద్దాం. మొదటిగా ఈ రాజుల్లో కొంతమంది, మొదటిగా దినవృత్తాంతం 2వ గ్రంథము 25వ అధ్యాయం. ఇక్కడ ఒక రాజు ఉంటాడు. ఈయన చూడండి ఏం చేశాడో. ఈయన ఇశ్రాయేలు రాజులేళ్ళు. దినవృత్తాంతం 2వ గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం. 25. అందుకు యెహోవా కోపము, అమజ్య అని పేరు గుర్తుపెట్టుకోండి, అమజ్య. యెహోవా కోపము అమజ్య మీద రగులు కొందంట. ఇక్కడ ఒక రాజుగారు, ఆ రాజుగారి పేరు అమజ్య. ఇతనికి మీద దేవుడికి కోపం వచ్చిందంట. దేవుడికి ఒక రాజు మీద కోపం వచ్చిందా? ఏం చేశాడు అని ఆలోచిస్తే అప్పుడు మనం ఆలోచించాలి ఏం చేశాడు. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు, నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ? సరిపోద్ది ఆ మాట చూస్తుంది. ఇక్కడ ఈ అమజ్య గారు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? అతడు దేవుడైన యెహోవాను పక్కకు పెట్టేసి విడిపించుడు, అక్కడ మాట మంచి మాట పాడాడు, విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేసితివి? దేవుడు వెంటనే పంపించేశాడు ప్రవక్తనే. ఎలో ఆ రాజుగారికి చెప్పు, ఆఫ్టర్ ఆల్ విడిపింపలేని శక్తి లేని నిర్జీవమైన దేవతల యొద్ద విచారణ చేస్తాడా అని దేవునికి ఏమొచ్చిందంటండి? కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసు? ఆయన అతడు అమజ్యతో మాట్లాడుచుండగా ఒకడు వైద్యవా సరిపోద్దని చెప్తారులేండి ఇక చదవకండి. ఇక్కడ ఎప్పుడైతే ప్రవక్త వచ్చి రాజుగారికి, అయ్యా రాజు నీ మీద దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, దానికి కారణం ఏంటి తెలుసా? నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయకుండా అన్యులొక్క దేవత దగ్గర విచారణ చేసావు కనుక దేవుడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడని చెప్పగానే ఇతడు ఏం చేయాలి? అమ్మో దేవుడు నన్ను గద్దించాడని, దేవుడు నాకు బుద్ధి చెప్పాడని వెంటనే ఏం చేయాలి? తగ్గించుకోవాలి కదా. ఇతడు ఏం చేయాలి తెలుసా? ప్రవక్తతో అంటున్నాడు, నువ్వేంటి పీటర్లాగా నా కబుర్లు చెప్తున్నావు అంటున్నాడు. ప్రవక్తతో అంటున్నాడు. ఒక దేవుడు వచ్చి గద్దించగా ఏం చేయాలి? అయ్యో తప్పు అయిపోయిందండి, అయ్యో సారీ అండి, దేవా నన్ను క్షమించాలనాలి. కానీ ఇతడేమంటున్నాడు తెలుసా? నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా, ఊరకో లేదా నేను చంపేస్తానని అంటున్నాడు ప్రవక్తనే. అయ్యో బాబు ఎంత ఏంటి, ఇంకా ఇతని గురించి చెప్పకపోతే చాలా స్టోరీ ఉంది. కానీ దేవుడు అలా దేవుడు పంపించిన ప్రవక్త మీద నేను నిన్ను చంపుదునా, చంపనేలా, నువ్వు అనవసరంగా నా చేతిలో చావనేలా అంటున్నాడు. అది నీ పని అయిపోయిందిరా బాబు అనుకున్నాడు ప్రవక్త. అనుకుని దేవుడు చెప్పమన్న మాట చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. తర్వాత ఈయన పని ఏమైందో తెలుసా?
ఈయన పని చాలా కఠినమైపోతుంది. అంటే దేవుని యొక్క మాట కొన్ని ఈ అమధ్య తిరుగుబాటు చేసినట్టు వలన ఏంటి చూడండి 27వ వచనం ఒకసారి చూడండి. 27వ వచనం, అమధ్య యెహోవాను అనుసరించడం మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో తెలుసా? ఇతడు దేవుడు మాట తప్పు చేశాడు. తప్పు చేశావని దేవుడు ప్రవక్తను పంపించాడు, అయినా మారలా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత అతని జనులే, ఆ దేశపు ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు పారిపోయాడు అంత దేశాన్ని వదిలిపెట్టేసి. చూసారా? ఎవరైనా ఏం చేశాడు? యెహోవాను అనుసరింపక అన్యుల దేవతలను ఏం చేశాడు ఈయన? వాళ్ళ దగ్గర విచారణ చేశాడు. ఏమని విచారణ చేశాడు మహనీయుడు? నేను యుద్ధానికి వెళ్ళాలా లేదనేమో, నేను ఆ రాజుగారిని కలవాలా లేదను. ఇలా దేవుణ్ణి అనుసరింపక చేయడం వల్ల అతని పరిస్థితి అంతమైపోయింది. మరొక రాజును చూద్దాం. దేవుని యొద్ద విచారణ చేయని రాజుల పరిస్థితి. 2వ రాజులు 16వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. 2వ రాజులు రాజులు కదమ్మా, దినవృత్తాంతములే అమ్మా, దినవృత్తాంతములే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనం. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధ పడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యులు పట్టుకున్నాడు. అమ్మా, ఇక్కడ రాజుగారు ఎవరు? ఆడపిల్ల పేరు అనుకున్నారా? మనకు ఆడపిల్లల పేర్లు ఆశ ఉంటాయి. ఇక్కడ రాజుగారు ఈయన ఆశ. ఈ రాజుగారు యెహోవా యొద్ద విచారణ చేయలేదంట. మరి ఏం చేశాడు? వైద్యులు డాక్టర్ గారిని పట్టుకున్నాడంట. మన రాజుగారు ఈ జబ్బు దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇక్కడ చిన్న పాయింట్ ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఇతనికి వచ్చిన జబ్బు నిమిత్తము, ఇతనికి వచ్చిన రోగం నిమిత్తం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అసలే ఇతను రాజుని చేసింది, అధికారం చేసింది, రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? రోగమేమో వచ్చింది, దేవుడే రోగం పంపించాడు. ఆ రోగం వచ్చింది కూడా దేవుని యొద్ద నుంచే. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ రోగాన్ని పంపించాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా క్షమించు నాయన, తప్పు అయిపోయిందని అడగాలి. కానీ ఈయన ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యులు నాకు ఈ రోగానికి దేవుడు అవసరంలా. సమాజంలో మనం ఇటువంటి వాళ్ళని కూడా చూస్తామండి. కొంతమంది దేవుడి మీద కోపం. అది పెద్దలు చెప్తుంటారు మంచి సామెత. ఏంటో తెలుసా? ఒకడికి అంటండి చెరువు మీద కోపం వచ్చిందంట. ఎవరి మీద అంటే ఇంకను నీళ్ళు తాగుతూ మానేసాడంట. వాళ్ళే చెప్తారు పెద్దల సామెతలు. ఎవరి మీద కోపం అంట? చెరువు మీద కోపం ఇచ్చారంట, నీళ్ళు తాగుతూ మానేశారంట. ఎవరికి నష్టం? చెరువుకేమో నష్టమా? ఇక్కడ ఏదో తప్పు చేశాడు అండి. తప్పు చేసినప్పుడు దేవుడు ఏదో శిక్షించాడు. తప్పు చేశాడు, దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శిక్ష పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇతను ఏం చేశాడు? నీళ్ళు తాగుతూ మానేశాడు. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేసి ఐఎమ్ ద కింగ్ ఇజ్రాయెల్, నాకేంటి ఎదురు అని, దేవుడు నాకు అవసరంలే, పోండే డాక్టర్లా రండి. ఏ డాక్టరు? నువ్వే డాక్టర్? నేనండి స్కిన్ స్పెషలిస్ట్ అండి, నేను బోన్ స్పెషలిస్ట్, నేను హార్ట్ అండి, నేను అదండి ఇదండి అని చెప్తున్నాడు. ఈ వైద్యులను, ఆ మాట గమనించాడు. ఒక్కడ కాదు, వైద్యులను చూడండి, ఆ మాట గమనించారా? వైద్యులను పట్టుకున్నాడు. కానీ ఏమైంది తెలుసా? దేవుని దగ్గర విచారణ చేయకుండా వైద్యులు పెట్టుకున్న కారణాన్ని బట్టి. నెక్స్ట్ చదవండి, ఏమైపోయి తెలుసా? 14వ అధ్యాయము చివరి వచనం ఉంటుంది. 14 చదివేండి. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. చూడండి, దేవుడు మనల్ని గద్దించాడు అనుకోండి,
దేవుడు మనల్ని శిక్షించడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏంటి, దేవుడు ఎవరిని కూడా ఊరికినే శిక్షించడో గద్దించడో. ఇప్పుడు చెప్పాను మొదటగా, ఆ రాజుని దేవుడు ఎందుకు గద్దించాడు? అమ్మ నా మాటనలే, ఇంకా నాయకే మీరు అయిపోయింది, పిల్లలు వదిలేండి. అమధ్యాన్ని దేవుడు ఎందుకు గద్దించాడు? ఎందుకు గద్దించాడు? దేవుని యొద్ద విచారణ చేయకుండా అన్ని జనుల దేవతల దగ్గర విచారణ చేశాడు, అందుకు గద్దించాడు. మారలా. ఇక్కడ ఈ ఆశ కూడా అంటే దేవుని జబ్బు వచ్చింది, ఏదో తప్పు చేశాడు, దేవుడు శిక్షించాడు. తప్పు చేశాడు, దేవుడు శిక్షించాడు. ఏంటి ఆ శిక్ష అంటే? జబ్బు. శిక్ష ఏంటి ఇక్కడ? జబ్బు. ఆ జబ్బుకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈయన ఏం చేశాడు? వెళ్ళకపోవడం కారణాన్ని బట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? చనిపోయాడు. ఏమయ్యాడు? అక్కడంతా మాట, యెహోవా యొద్ద విచారణ చెయ్యక. వైద్యులు పట్టుకుంటూ వల్ల అతను ఏం చేయబడి తెలుసా? ఆయన చనిపోయాడు. మూడవదిగా దినవృత్తాంతములే మొదటి గ్రంథం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మరొక ఆయన, ఇందాక మొట్టమొదటిగా చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. మొదటగా విషయం చెప్పాను మీకు. ఎక్కడ విచారణ చేయకూడదు, మనం ఎవరిని ఉంచకూడదని చెప్పాడు ఇశ్రాయేలుకి. ఎవరిని మీ మధ్య ఉంచకూడదని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యేకంగా ఎస్పెషల్లీ చెప్పాడు. కర్ణపిశాచుల యొద్ద కానీ దెయ్యముల యొద్ద ఉన్నా కానీ మీ మధ్యన ఉండనీయకూడదు అన్నాడు. వాళ్ళ దగ్గర విచారణ చేయొద్దు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు అసలే అన్నాడు. కానీ ఇక్కడ రాజుగారు ఏం చేశాడు చూడండి, అదే మీరు చదివిస్తున్నాను ఇప్పుడు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును. నెక్స్ట్ మాట చదవండి. యెహోవా యొద్ద విచారణ చెయ్యక. చూడమ్మా, యెహోవా ఫస్ట్ పాయింట్, యెహోవా యొద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచి యొద్ద విచారణ చెయ్యు దానిని వెదకునందును సౌలు మన అంటలం చేసుకోండి. అక్కడ ఎప్పుడైనా అడుగుతూ ఉండవచ్చు మేము, కనుక బైబిల్ చూస్తున్న వాళ్ళు గమనించండి. దేవుడు ఏం చెప్పాడు లేవియకాండంలో ఏం చెప్పాడు? కర్ణపిశాచి వానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానునైనను మీ మధ్య ఉండకూడదు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? యెహోవా దేవుడు అసలు రాజుని చేసిందే దేవుడు. తెలుసు కదా మీకు, ఆయన స్టోరీ నేను చెప్తా, చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. చెప్పమంటారా అమ్మా? ఒక గంట అడితే చెప్పమంటారా రాజుగారి గురించి? ఎవరి గురించి? సౌలు గారి గురించి. ఆయన ఎలా రాజు అయ్యాడు, ఎప్పుడు రాజు అయ్యాడు, ఎవరు అభిషేకించారు, అతను రాజు అవడానికి కారణం ఏంటి, మొత్తం స్టోరీ చెప్పమంటే మొత్తం నేను బైబిల్ తీయకుండా చెప్పేది టక్టకమని. రాజుని చేసింది యెహోవా. రాజుని చేసింది యెహోవా అయినప్పుడు యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళకుండా కష్టం వచ్చినప్పుడు ఈయన కష్టం వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? కర్ణపిశాచి దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర విచారణ చేస్తున్నాడు. ఓ క్రైస్తవుడా, దేవుని కుమారుడా, నీకు వాళ్ళ దగ్గర పని ఏంటి? అస్సలే ఊరు కూడా ఇంకా ఉంది. మరొక కఠినమైన మాట ఉంటుంది. నెక్స్ట్ మొత్తాడు భక్తుడు, నెక్స్ట్ వస్తాడు ఈ భక్తుడు. ఇక్కడ ఈయన ఈ రాజుగారి పరిస్థితి ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి దాని దగ్గరికి వెళ్ళాడు విచారణ. కనుక ఏమయ్యాడు? చచ్చిపోయాడంట. అందుకే మొదటి మాట. అదే రెండో మాట జపన్యా 1 ఏంటుంది అక్కడ? యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారిని నేను నిర్మూలము. ఇది సీరియస్ అండి, దేవుడి మాట చాలా ఖచ్చితమైన. అంతే, ఇక్కడ యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచి దాని దగ్గర విచారణ చేశాడు, హతమాయను. అక్కడ ఆశ యెహోవాను ఆశ్రయించకుండా, యెహోవా యొద్ద విచారణ చేయకుండా వైద్యులను ఆశ్రయించాడు, చచ్చిపోయాడు. బాబు ఇదేంటంటే బాబు సావులు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏదో 2 మాటలు మంచి చెప్పండి అంటే సావులు చెప్తున్నారు ఏంటంటే పాస్టర్ గారు అనుకుంటున్నారా? అంటే వాళ్ళ వల్లే మనం ఉండకూడదని. అది ఇది ఏంటిది? జాగ్రత్త. ఏంటండి? అప్పుడప్పుడు తల్లిదండ్రులు, ఒరే అక్కడికి వెళ్ళకరా, కరెంట్ షాక్ కొడుతుంది, ఒరే అది పట్టుకోకరా, దెబ్బ తగులుతుంది. అది మన మీద ప్రేమ కోపమా? ఒరే కరెంట్ షాక్ పట్టుకోక, అమ్మ ఆత్మాల కరెంట్ షాక్ పట్టుకోకండి, పట్టుకుంటానమ్మా అంటారా?
అది మన ప్రేమ అండి. పట్టుకోవద్దురా కరెంట్ కొడుతుంది, ఒరే దాని జోలికి వెళ్ళకరా కరుస్తుంది అని చెప్తున్నామంటే అర్థమేంటి? అది మీ మీద కోపం కాదు, మన మీద ప్రేమ. ఇదేంటే అత్మాల కొడుతుంది అంటాం, అత్మాల పడిపోతావు అంటాం, ఒరే పరిగెత్తకరా పడిపోతావు అంటదమ్మా. కోపమా? అత్మాలు పడిపోతావు అంటావేంటమ్మా? ప్రేమ అండి అది. దేవుడు కూడా ఎందుకు చెప్తున్నట్టు తెలుసా? అయ్యో వాళ్ళు ఎలాగ అయిపోయారంటే వాళ్ళ వల్లే మనము చేయకుండా ఉండాలి. ఆ మధ్య అయిపోయాడు, ఆశ అయిపోయాడు, ఇక్కడ సౌలు గారు అయిపోయాడు. నెక్స్ట్ ఇంకో ఆయన ఉన్నాడు చూడండి, 2వ రాజుల గ్రంథము. ఈయన ఏం చేశాడు చూడండి, 2వ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము 16 వచ్చిన అందరూ చూడండి. ఇక్కడ అతడు వచ్చి, అందరు తీసుకోండి. ఇక్కడ ఒక విచిత్రం అండి. ఇక్కడ అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు, చూడండి, విచారణ చేయుటకు ఇశ్రాయేలీలలో దేవుడన్నవాడు లేడని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూలు యొద్ద విచారణ చేయుటకు దూతలను పంపితివే. కోపం వచ్చింది దేవుడికి. ఇక్కడ ఒక రాజు, ఆ రాజు పేరు అహజ్యా. గుర్తుపెట్టుకోండి, 2వ వచనం ఉంది, 1వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా. ఏ హజ్యా? గెహజ్యా కాదు, అహజ్యా. ఈ అహజ్యా ఆయన ఏమైందంటే ఇతనికి ఏమైందంటే మేడగది, అంటే మేడగదిలో కిటికీలో కూర్చున్నాడంట. పాపం రాజుగారు కదా, ఎక్కడ కూర్చున్నాడంట? మేడగదిలో కిటికీలో కూర్చున్నప్పుడు అక్కడి నుంచి పడ్డాడు. అసలు కిటికీలో కూర్చుంటమే డేంజరు అండి. అప్పుడప్పుడు చెప్తుంటారు తల్లిదండ్రులు, రే ఆ పెట్టకూడ ఎక్కకరా అంటారు. ఈడు అయినా కూర్చుంటాడు. ఆ పెట్టగోడ కూర్చోవచ్చండి. ఎందుకు పెట్టగోడ కట్టారు? ఆ మేడ ఎక్కినప్పుడు పెట్టగోడ ఎందుకంటే మనం పడిపోకుండా ఉండడానికి కట్టారు. దాని మీద కూర్చుంటే, దాని మీద నడిస్తే ఎలా ఉంటుంది? డేంజర్ కదండి. ఈయన పెట్టగోడ కిటికీలో కూర్చుని అక్కడి నుంచి పడ్డాడు. పడ్డావాడేమయ్యాడు? జబ్బు పడ్డాడు. పడ్డావాడికి దెబ్బలు తగ్గుతాయి కదా, జబ్బు పడ్డాడు. రోగం వచ్చింది. రోగం రాగానే ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు రాజులు కాబట్టి ఏం చేయాలి తెలుసా? అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? ఎక్రోను దేవతయగు బయల్జెబూలు దగ్గరికి వెళ్ళి, నేను కిటికీలోంచి పడ్డాను, పడతమే మొదటి తప్పు. రెండో తప్పు ఏంటి? మరలా దేవుని దగ్గరికి వెళ్ళటం మానేసి, దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళటం మానేసి, ఎక్రోను దేవతయగు బయల్జెబూలు దగ్గరికి వెళ్ళి, నేను కిటికీలోంచి పడ్డ తర్వాత జబ్బు పడ్డాను, నేను ఈ జబ్బు తగ్గుతుందా లేదని ఆ దేవత యొద్ద విచారణ చేయటానికి వెళ్ళాడు. వెంటనే దేవుడు కోపం వచ్చేసిందండి. వెంటనే ప్రవక్తను పంపించాడు, గో ఎల్లో. అప్పుడు ఎవరు రాజు? ప్రవక్త. అబ్బా, రోషమ గల ప్రవక్త. అసలే ఏలి అంటే మామూలు కాదండి, ఎగిరిపోతా టాపులు. అస్సలే కోపం. అటువంటి ప్రవక్తను పంపించాడు. ఆయన చెప్పే మాట సింపుల్గా చెప్పడం, చాలా సీరియస్గా చెప్తాడు. చాలా కోపం అండి. ఎలియా అంటే బైబిల్లో చాలా రోషం గల ప్రవక్త అండి. రాజు గీజు అనేమి లెక్క చేయడు. వెళ్ళాడంతే. ఏంటి ఇశ్రాయేలులో దేవుడు లేడు అనుకున్నావా? దేవుడు చచ్చిపోయాడు అనుకున్నావా? ఎలా చూసి ఎంత కఠినంగా మాట్లాడుతున్నా. దేవుడు చచ్చిపోయాడు అనుకున్నావు నువ్వు? దేవుడు లేడు అనుకున్నావా? ప్రవక్త లేడు అనుకున్నావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎవరు? నువ్వు నీ గోత్రం ఏంటి? నీ దేవుడు ఎవరు అని ఇంకా కడిగేశాడండి. కడిగేసేమంటే తెలుసా? నీవు ఏ మంచం ఎక్కి రోగంగా పడినవో ఆ మంచం దిగవు, మరలా చావే, మళ్ళీ చావేనండి. చూడండి ఆ మాట, నెక్స్ట్ మాట చదవండి. నీవు ఎక్కిన మంచము దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువని అతనితో వాళ్ళతో చెప్పాను. చూసారా? ఎందుకు? ఇతను రాజుని చేసింది దేవుడు, రాజ్యాన్ని ఇచ్చింది దేవుడు. కానీ ఇతడు ఏం చేశాడు తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఎక్రోను దేవతయగు బయల్జెబూలు యొద్ద విచారణ చేశాడు.
కనుక అతనికి వచ్చిన రోగానికి మంచాన్ని పెట్టాడు, మంచం మీద పడుకున్నాడు, లేవలేకపోతున్నాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, మరి ఏంటో తెలియదు మొత్తానికి. ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేసి అన్యజనుల దేవతల దగ్గరికి వెళ్ళాడు. కనుక దేవుడు చెప్తున్నాడు ప్రవక్తను పంపించి, నీవు ఎక్కిన మంచం దిగవు కనుక నిశ్చయముగా నీ మరణం అవదు అని చెప్పాడంట. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఇక్కడ మనం ఎంతమంది రాజులు చెప్పామండి? అమధ్య, ఆశ, సౌలు, అహజ్య. వీళ్ళు అంటే వీళ్ళు ఎవరలో? ఈ రాజులు ఎవరు లిస్టు? యెహోవా యొద్ద విచారణ చేయని రాజులు, నాశనాన్ని తెచ్చుకున్న రాజులు. యెహోవా యొద్ద విచారణ చేసి జయం పొందిన రాజు ఎవరు? దావీదు గారు. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్లో చివరిగా మాట చెప్తాను, దేవుడు తెలియకపోయినా, దేవుని ఇశ్రాయేలుడు కానప్పటికీ ఒక అన్యుడైన రాజు దేవుని ప్రవక్త దగ్గరికి అంటే మనుషుల్ని పంపి ఆయన కూడా రోగం వచ్చింది, నా రోగం పోద్దా లేదని ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు దేవుని ప్రవక్త యొద్దకు వర్తమానం పంపించాడు విచారణ చేయమని. చూడండి చివరిగా ఆ మాట చూద్దామనండి. ఎంత గొప్ప మంచి రాజు చూడండి. ఈయన ఎంత మంచి రాజు మనం చూస్తుంటే, ఈయన ఏది విచారణ నాకు వెళుతుంది పోతుందా లేదని అడుగుతున్నాడండి ఇతడు. అయ్యో ఎక్కడ రాసింది? రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. రాజులు 2వ గ్రంథం 8:8. హజాయేలుని పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని వద్దకుని వెళ్ళి, ఈ రోగము పోయి నేను బాగుపడుదనా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాడు. అబ్బా, ఇతనికి ఎవరో తెలుసా? మీకు అర్థం కావాలి. 7వ వచనం చూడండి. ఎవరు ఈ రాజు అంటే, ఎలీషా దమస్కోనుకు వచ్చెను. ఆ కాలంలో సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండేను. అక్కడ ఇతడు సిరియా రాజు. ఎవరండి రాజు? పేరు బెన్హదదు. ఇతడు ఏమైందో తెలుసా? రోగి అయ్యాడు. ఏమయ్యాడు? రోగి అయ్యాడు, జబ్బు పడ్డాడు. అయితే ఆ లూరు ఎవరు వచ్చారంటే ఎలీషా ప్రవక్త వచ్చాడు. ఎవరు వచ్చారు? ఎలీషా ప్రవక్త రాగానే నిజంగా చూడండి, అన్యుడైన రాజు. ఇతడు అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు ఏండి, యూదులు కాదు. కానీ ఇతడు ఎంత మంచివాడో చూడండి. ఎప్పుడైతే వాళ్ళ ఊరు ప్రవక్త వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే సైనికులు పంపించి, ఇదిగో మన ఊరు ఎలీషా ప్రవక్త వచ్చాడు, అయితే దయచేసి నేను రోగం పడ్డాను కదా, ఈ రోగం తగ్గుతుందో లేదని ఆయన దగ్గరికి ఊరికి వెళ్ళకండి, కానుక పట్టుకెళ్ళండి. ఏం పెట్టగలండి? కానుక పట్టుకెళ్ళండి. ఈ జబ్బు నుంచి నేను బయటపడతాను లేదు ఆ ప్రవక్త ఒక్కడే చెప్పగలడు. బా, ఎంత గొప్ప రాజు చూడండి. ఈ ఇశ్రాయేల్ రాజులందరూ అని పట్టుకున్నారు, నిజమైన దేవుడిని వదిలేశారు, అన్ని దేవతలు పట్టుకున్నారు. కానీ ఇక్కడ ఒక అన్యుడు, ఇతడు ఎవరిని పట్టుకున్నాడు? బా, దేవుని పట్టుకున్నాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఏలేంటి ఇలా తయారయ్యారు? ఎరిగినేమో వాళ్ళేమో అన్ని జనులు పట్టుకున్నారు. ఒక ఎరగని వాడు ఇప్పుడు పంపుతున్నాడు చూడండి. ఇశ్రాయేలీలో దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యి, మా కొరకు జ్ఞానం పంపించాడండి. ఆలోచించారా? మనకి ఎంత పాఠమో చూసారా? దేవుణ్ణి ఎదిగిన ప్రజలేమో అన్ని జనులను ఆశ్రయించారు, దేవుణ్ణి ఎరగని ఇతనేమో ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? యెహోవా యొద్ద విచారణ చేయండి. ఆ ప్రవక్త వచ్చాడు మన ఊరు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, క్రైస్తవులుగా దేవుని పిల్లలు మనం ఎవరిని మనం ఆచరిస్తున్నాం? ఎవరి దగ్గర మన విచారణ? మన ప్రతి కార్యక్రమంలో, ప్రతి విషయంలో, చిన్నదా పెద్దదా కాదు, ప్రతి దాంట్లో దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, ఆయనకి మనం చెప్పాలి, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి, ఆయనకి విజ్ఞాపన చేసి ఆయనకి చెప్పి మన కార్యక్రమాన్ని ముందుకు చేయాలి. ఒక దావీదు వలె. ఒకవేళ దావీదైనా విచారణ చేయలేదు వెంటనే
నష్టాన్ని తెచ్చుకున్నాడు. అటువంటి కార్యక్రమాలను చేయకుండా మన ప్రతి కార్యములో కూడా దేవుని పిల్లలుగా దేవుని యొద్దే మన మనవులు, మన కష్టమైన, మన రోగమైన, చెప్పాను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లే, మనం చేసే ప్రతీకారం అది రోగమైన, బలహీనత అయిన, యుద్ధమైన, ఏదని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా దేవుని యొద్దే మనం మనవి చేసుకుని దేవునికి మొరపెట్టుకుని మనం ఎదరికి వెళ్ళిపోవాలి. శత్రువులు జయించాలన్నా దేవుడు చెప్పి వెళ్ళిపోవాలి, ప్రభా నేను వెళ్ళిపోతున్నాను నువ్వే చూసుకో అని దేవునికి అప్పగించి మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అటువంటి ధన్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక.